హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 28వ భాగాన్ని వినేద్దాం. తరుణ్ ఫోన్ కూడా సైలెంట్లో పెట్టి వారి మాటలు వినడానికి గోడ చాటు నుంచి వెంకటేశ్వర మాటలు వింటాడు. జతీష్ని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉందిరా అంటాడు. ఐఎమ్ ఓకే మామ, నేను హాస్పిటల్లో ఉన్నాను ఏంటి అని చుట్టూ చూస్తూ అడిగేసరికి ఎన్ని బాటిల్స్ తాగావరా నువ్వు? అసలు నిన్ను ఒకటి కిడ్నాప్ చేసినట్టు కూడా తెలియనంత మత్తులో పడున్నావు. జతీష్ ఆశ్చర్యంగా నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి మామ అని అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసినా గుర్తుకు రాకపోవడంతో మామ నాకేం గుర్తుకు రావడం లేదు. నైటు ఆ కిషోర్ తమ్ముడు ఆ క్రిష్ పరువు తీయాలని ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ కూడా చేయడంతో సంతోషంలో రోజు కంటే ఎక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత సృహ లేదు. నీ ప్లాన్ సక్సెస్ అయిందని అనుకున్నావు, కానీ అసలు వాడికి సంబంధించిన న్యూసే రాలేదు. ఆ కిషోర్ యానివర్సరీ ఫంక్షన్ వీడియో టెలికాస్ట్ అయింది నైట్. అదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇంకా నువ్వు ప్లాన్ చేశానంటున్నది నీ కలై ఉంటుంది అని ఏ భావం లేకుండా చెప్తుంటే జతీష్ కోపంగా చూస్తూ, మామా నేను చెప్తుంది నిజం. ఆ రిపోర్టర్ నాకు ఫొటోస్ వీడియోస్ కూడా పంపించాడు. ఎవరివి? ఆ కిషోరు వాడి పెళ్ళం కావ్య యానివర్సరీవా? ఎగతాళిగా అంటాడు. ప్లీజ్ మామా, నువ్వు నన్ను నమ్మడం లేదు. నా ఫోన్లో ఫొటోస్ ఉంటాయి, చూపిస్తానుండు, అప్పుడైనా నమ్ముతావేమో అని తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే, రే నీ ఫోన్ ఎక్కడో మిస్ చేసుకున్నావు, మన గెస్ట్ హౌస్లో లేదు అని మన వాళ్ళు చెప్పారు. నేను కిడ్నాప్ చేసి ఉంచిన గెస్ట్ హౌస్లో కూడా లేదు. అవును, ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా అనవసరంగా గొడవ పెట్టుకున్నావా? లేదు మామ, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను గొడవలకు ఎందుకు వెళ్తాను? మరి నేను కిడ్నాప్ చేస్తే ఎవరికి ఉపయోగం రా? మన ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తుంటారంటావా? ఏమో చెప్పలేం మామ, నన్ను అడ్డు పెట్టుకొని నిన్ను సాధించాలని చూస్తున్నారేమో. అవును, ఇంతకీ నేను కిడ్నాప్ అయినట్లు ఆ ప్లేస్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది మామ అని కుతూహలంతో అడుగుతాడు. నీ మెడలో ఉన్న చైన్కున్న లాకెట్ వల్ల తెలిసిందిరా అనగాని ఇటు జతీష్తో పాటు అటు తరుణ్ కూడా షాక్ అవుతాడు. మామా ఏమంటున్నావు? లాకెట్ వల్ల తెలియడం ఏంటి అని తన మెడలో ఉన్న చైన్ బయటికి తీసి లాకెట్ని అటు ఇటు తిప్పుతూ తనకేమీ తేడా తెలియక అర్థమయ్యేలా చెప్పు మామ అని అడిగేసరికి వెంకటేశ్వర్ నవ్వుతూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కాలు మీద కాలేసుకుని, నీ మామ నీకు గిఫ్ట్ ఇచ్చింది ఉట్టి చైన్ మాత్రమే కాదు అల్లుడు, దానిలో నేను ఒక చిప్ పెట్టాను. దానివల్ల నువ్వు ఎక్కడున్న క్షణాలు ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు. మామా అని ఇంకా ఆశ్చర్యం వేడిన ముఖంతో చూసేసరికి, నువ్వు ఏ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలిరా. అందుకే ఆ రోజు నీకు తెలియకుండా లాకెట్ రెడీ చేయించాను. ఇప్పుడు చూసావా, అది నీ మెడలో ఉండడం వల్ల మన సెక్యూరిటీతో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం ఎంత సులభమైందో. కానీ నేను కిడ్నాప్ అయినట్లు ఎలా తెలిసింది మామా నీకు? నువ్వు ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చేస్తావు లేదా గెస్ట్ హౌస్లో ఉంటావు. ఈ రెండూ కాకుండా వేరే ఎక్కడికి వెళ్ళావా అని నాకు తెలుసు. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉన్నా నాతో చెప్తే వెళ్తావు. అలాంటిది నువ్వు ఇంటికి రాలేదు. యాదగిరికి చేస్తే నువ్వు గెస్ట్ హౌస్లో కూడా లేవని చెప్పాడు. ఇంటికి వస్తావేమని 1 అవర్కు చూశాను. ఇంకా రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పుడే అనుమానం వచ్చి మన వాళ్ళతో నువ్వు ఎక్కడున్నావో ట్రేస్ చేసి మన వాళ్ళని అక్కడికి పంపించాను. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాచ్మెన్ 4 తన్ని నీకు తీసుకొచ్చారు. నేను అప్పటికే హాస్పిటల్కి వచ్చి ఇక్కడ నీకోసం రూము డాక్టర్ని రెడీగా పెట్టాను. అలా నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నైట్ నుంచి నేను ఇక్కడే ఉన్నాను, అది జరిగింది అని చెప్తాడు. నిజంగా నాకేం గుర్తులేదు మామా, మిమ్మల్ని చాలా కంగారు పెట్టాను, సారీ మామా. సరే వదిలే, నేను ఈరోజు డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు డాక్టర్. నేను వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వస్తాను. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. తరుణ్కి ఈ విషయం అర్థం కావడంతో ఇప్పుడు టైం తనది కాదని అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చి ఎస్ఐ చెప్పిన పని మీద రూమ్ నెంబర్ 17కి వెళ్తాడు. ముంబైలో ఒక పేరు మోసిన హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్గా తనకున్న సక్సెస్ రేట్ అండ్ రికార్డ్తో హైదరాబాద్ నుండి ముంబై మెయిన్ బ్రాంచ్కి వచ్చిన డాక్టర్ రజిత. ఆవిడ ముంబై షిఫ్ట్ అయిన దగ్గర ఒక 2 ఇయర్స్ అవబోతుంది. రజిత గారు పెళ్లి చేసుకోలేదు. తన ఫ్యామిలీ అంటూ 5 ఇయర్స్ బ్యాక్ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఆవిడ ఒక్కరి రిలేషన్స్ అంటూ ఎవరూ లేరు. మార్నింగ్ 8 to 6 ఆవిడ డ్యూటీ. రోజులాగే డ్యూటీ కంప్లీట్ చేసుకుని తన రెంట్కి తీసుకున్న హౌస్కి వెళ్తూ ఇంట్లో పనామికి కాల్ చేసి బుజ్జిలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగేసరికి, లేదమ్మా, ఈ అమ్మాయి రోజులాగానే ఉంది అని చెప్పడంతో, సరే నేను ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాను, నేను వచ్చాక నువ్వు ఇంటికి వెళ్తూలే అని చెప్పి కాల్ కట్ చేసి కార్ స్పీడ్ పెంచుతుంది. రజిత ఆలోచనలు 18 నెలలు వెనక్కి వెళ్తాయి. ఆ రోజు హాస్పిటల్లో తనకు ఒక డెలివరీ కేసు ఉంటే అది చూసుకుని తన రూమ్కి వచ్చేసరికి నర్స్ వచ్చి, మేడం యాక్సిడెంట్ కేసు వచ్చింది మేడం, పాపం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, డెలివరీ పెయిన్స్తో బాధపడుతుంది. ఒకవైపు తలకు తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేశారు, కానీ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయని డీన్ సార్ అర్జెంటుగా ఆ కేసుని మిమ్మల్ని చూడమన్నారు, ఫాస్ట్గా రండి మేడం అనగానే ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి
ఆపరేషన్ చేసి బిడ్డను బ్రతికిస్తుంది. తల్లికి కూడా ట్రీట్మెంట్ చేసి ఇంకో అర్జెంట్ కేసు రావడంతో నర్స్తో చెప్పి తన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తుంది. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చేసరికి తన దగ్గర నలుగురు మనుషులు వచ్చి ఒక ఫోటో చూపించి, ఈ అమ్మాయిని మీరు చూసారా, ఇదే హాస్పిటల్లో ఉండాలి అని అడగడంతో ఆ డాక్టర్ ఆ ఫోటోలోని అమ్మాయిని గుర్తుపట్టినా వాళ్ళని చూసి అనుమానం కలిగి, ఈ హాస్పిటల్లో ఈ అమ్మాయి చేరలేదే, నేను ఇప్పుడే అన్ని రూమ్స్కి రౌండ్స్కి వెళ్ళొస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళు అసహనంగా అక్కడి నుంచి వెళ్ళి ఇంకాసేపు ఆ హాస్పిటల్లోనే వెతికి ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆ అమ్మాయిని వాళ్ళ నుండి రక్షించడానికే రజిత గారు చెప్పించిన అబద్ధమని వాళ్ళకి తెలియదు. అదంతా గుర్తుకు రాగానే మనసు భారంగా మారిపోతుంది. రజిత గారు తానుంటున్న ఇంటికి చేరుకోగానే ఆ ఇంట్లో ఎప్పట్లా హాల్లో ఎదురుపడే పని మనిషి కనిపించక ఏమైంది అనుకుంటూ షబీనా అంటూ పిలుస్తూ లోపలికెళ్ళింది. షబీనా బుజ్జి దగ్గర నిలబడి చూస్తుండడంతో ఏం చేస్తున్నావు షబీనా అని కంగారుగా అడిగేసరికి ఉలిక్కిపాటుగా అమ్మా, ఈ అమ్మాయి కదులుతుందమ్మా, ఈ గదిలో చప్పుడైతే ఏంటని చూసేసరికి టేబుల్ మీద ఉన్న గ్లాస్ ఈమె చేయి తగిలి కింద పడింది. నేను రాకముందు కూడా ఇలానే టేబుల్ మీద ఉన్న పూల కొన్ని తోసేసిందమ్మా అనుకని విచిత్రంగా చూస్తూ నువ్వు చెప్పింది నిజమేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునమ్మా, ముందు నేను కూడా ఏ పిల్లో వచ్చింది అనుకున్నాను, కానీ నా కళ్ళతో నేను చూశాక కానీ అర్థం కాలేదమ్మా, ఈ అమ్మాయికి స్పృహ వస్తుంది అని ఇక్కడే ఉండిపోయాను అని చెప్పడంతో ఇన్ని రోజులుగా తను ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని అర్థమై, సరే నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటానని చెప్పి తను పంపించేసింది. తను వర్క్ చేసే హాస్పిటల్లో వర్క్ చేసిన డాక్టర్కి కాల్ చేసి, డాక్టర్, బుజ్జిలో చలనం మొదలైంది డాక్టర్, మీరు ఒకసారి వచ్చి తనని చెక్ చేయగలరా అని రిక్వెస్ట్ చేయడంతో ఓకే రజిత, ఐ విల్ కమ్ ఇన్ 30 minutes అని చెప్పి కాల్ కట్ చేశాడు. రజిత గారు మాత్రం బుజ్జి పక్కనే కూర్చుని తన తల నిమురుతూ, నిన్న ఆ రోజు నేను చూడకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆ రౌడీ చేతుల్లో చనిపోయేదానివి, అలా జరగకూడదని నేను చెప్పిన అబద్ధం నీ ప్రాణాలు కాపాడిందని నమ్ముతున్నాను అని మళ్ళీ తన ఆలోచనలు ఎక్కడైతే ఆగాయో అక్కడికి వెళ్తాయి. ఆ రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత రజిత గారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన కండిషన్ చూసేసరికి సీరియస్ కావడంతో నర్సుని పిలిచి తనకి ట్రీట్మెంట్ చేసి 24 hours గడిస్తే కానీ తన కండిషన్ ఏంటో తెలియదని తను కూడా హాస్పిటల్లోనే ఉండిపోతుంది. ఆ రోజు నర్స్ని తనకి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో అడిగేసరికి, మేడం, అది ఈవిడ సడన్గా బ్రీత్ స్టాప్ చేయడంతో వాళ్ళు ఈవిడ చనిపోయిందనుకొని ఆమెకు పుట్టిన బిడ్డకు ఇక్కడే ఉంటే ప్రమాదమని ఎవరో ఒక అమ్మాయి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది మేడం. ఈమె భర్త కండిషన్ కూడా సీరియస్ కావడంతో ఆయన ఫ్రెండ్ తనని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసేశారు. వాళ్ళ వివరాలు కూడా ఏవీ తెలియవు మేడం. నేను కూడా ఈ అమ్మాయి చనిపోయిందని అనుకున్నాను, కానీ మీరు చెక్ చేసి చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యంగా ఉంది అని నర్స్ తన తప్పుని ఒప్పుకొని, ఇప్పుడు ఏం చేస్తారు మేడం, ఈ అమ్మాయి గురించి మనకు వివరాలు ఏవీ తెలియవు, వాళ్ళు ఇంకా ఇక్కడికి రారు, ఈ అమ్మాయి బాధ్యత నేను చూసుకుంటాను, తను మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారే వరకు తను నా దగ్గరే ఉంటుంది. మేడం, మీకు ఇబ్బంది అవుతుందేమో, ఒకసారి ఆలోచించండి, మీరు నెక్స్ట్ మంత్ ఇక్కడ నుండి ముంబై వెళ్ళిపోతారు, అక్కడ ఇట్స్ ఓకే, నాకంటూ ఎవరూ లేరు, కనీసం ఈ అమ్మాయి అయినా నాతో పాటు నాకు తోడుగా ఉంటుంది కదా అని నవ్వుతూ సమయాన్ని గడిపేస్తారు. కానీ 24 గంటలు గడిచినా కూడా ఆ అమ్మాయి స్పృహలో లేకుండా ఉండడంతో బాడీ స్కాన్ చేసి రిపోర్ట్స్ చూశాక రజిత తల పట్టుకుంటుంది. పక్కనే ఉన్న నర్స్ ఏమైంది మేడం అని కంగారుగా అడిగేసరికి, ఈ అమ్మాయి కోమాలో ఉంది, తను చాలా ప్రెజర్ తీసుకుందనుకుంటా, తను ఆ ప్రెజర్లోనే కోమాలోకి వెళ్ళిపోయింది, తను మళ్ళీ ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియదు అని చెప్పడంతో నర్స్ కూడా ఏం మాట్లాడాలో తెలియక, ఇప్పుడు ఎలా మేడం అని అని మాత్రమే పలకగలిగింది. చెప్పాను కదా తను నాతోనే ఉంటుందని, తను ఏ పరిస్థితిలో ఉన్నా సరే అని చెప్పి ఇంకోసారి తనని ఆ హాస్పిటల్లో ఉన్న న్యూరాలజిస్ట్కి చూపించిన రజితకి ఈ అమ్మాయి కోమాలో ఉందని, తను మళ్ళీ కోమా నుంచి బయటికి రావడానికి గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఎంత సమయమైనా పట్టచ్చని చెప్పడంతో తను అనుకున్నదే ఆ డాక్టర్ కూడా చెప్పడంతో సరే అని చెప్పి 1 వారం రోజులు తనని హాస్పిటల్లోనే ఉంచి కోమాలో ఉన్న తనకి అంతకుముందు డెలివరీ అవడంతో ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్కి దగ్గరలోనే కాబట్టి ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక నర్స్ని అపాయింట్ చేసి తన డ్యూటీ అవగానే ఇంటికి వెళ్ళి తను చూసుకునేది. అలా నెల రోజులు గడిచిపోతాయి. రజిత ముంబై వెళ్లాల్సిన రోజు కావడంతో ఆ అమ్మాయిని కూడా వీల్ చైర్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి తనతో పాటు ముంబై తీసుకుని వచ్చేస్తుంది. ఎయిర్పోర్ట్కి రజితకి అసిస్ట్ చేసే నర్స్ కూడా రావడంతో రజిత ఆ రౌడీలు మళ్ళీ ఈ అమ్మాయి గురించి అడిగినా చెప్పొద్దని మాట తీసుకుని తనతో కలిసి ముంబైలో కాలు పెడతారు. ప్రెజెంట్ అలా ఇన్ని నెలలుగా కోమాల నుండి తనకు స్లో వస్తుందని ట్రీట్మెంట్ ఇప్పించిన చలనం లేని అమ్మాయిలో ఈరోజు ఒక్కసారిగా ఎలా కదలిక వచ్చిందని ఆలోచించడంతో తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ మాటలు గుర్తుకొచ్చి, అంటే ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఏమైనా విన్నదా, అందుకే రియాక్ట్ అయిందా అని చాలాసేపు తర్జనా భర్జనాలు పడ్డాక విషయం తెలుసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదని వెంటనే షబీనా కాల్ చేసి లిఫ్ట్ చేయగానే, హలో షబీనా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అనగానే,
ఏంటో అడగండి అమ్మా అంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడడం కానీ లేదా ఎవరి పేరైనా పలకడం కానీ చేసావా? అది బుజ్జమ్మకి వినిపించేలా అని అడిగేసరికి సబీనా కాసేపు బాగా ఆలోచించి, హా, అవునమ్మా, మా తమ్ముడు కాల్ చేశాడు. నేను మేడం రూమ్లోకి వెళ్ళి అక్కడ సర్దుతూ మా తమ్ముడితో మాట్లాడి బయటకు వచ్చేసాను. ఆ తర్వాతే సౌండ్ వినిపించి నేను లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిలో కదలిక వచ్చిందమ్మా అని చెప్తుంది. రజిత ఒకంత సంతోషంగా, అవునా, అయితే మీ తమ్ముడు పేరు పెట్టి పిలుస్తూ మాట్లాడావా? ఏం పేరు మీ తమ్ముడు పేరు అని ఆతృతగా అడిగేసరికి, కరీం అమ్మా, ఆ పేరుతోనే పిలిచాను. కరీమా, మీ తమ్ముడు ఒక్కడితోనే మాట్లాడావా? ఇంకెవరితో అయినా మాట్లాడావా? లేదమ్మా, మా తమ్ముడు ఒక్కడితోనే మాట్లాడాను. అది కూడా ఈరోజే అమ్మా. రోజు నేను ఫోన్ తెచ్చుకోను కదా, మీరు కూడా ఇంట్లో ఉండే ఫోన్కి చేసేవారు అని చెప్పడంతో సరే ఉంటాను అని చెప్పగానే కరీం పేరు వినగానే తన రియాక్ట్ అయిందంటే ఆ నేమ్ తన భర్తదా లేదా బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా అని అనుకుంటూ ఆ అమ్మాయిలో కదలిక రావడంతో రచిత ఆశ్చర్యంగా చూస్తూ, అంటే ఈ నేమ్ వల్లే తనలో కదలిక వచ్చిందనమాట, ఖచ్చితంగా తన భర్త అయి ఉంటారు అనుకుని సంతోషంగా, బుజ్జి బుజ్జి, కరీం అంటే నీ భర్తేనా అని అడగడంతో కదలిక తెలుస్తున్నా తన గురించి వివరాలు ఏవీ తెలియక ఇన్ని రోజులు తను ఇలానే ఉండిపోయింది. తనకు స్పృహ రాగానే తన వివరాలు తెలుసుకుని తన వాళ్ళకి విషయం చెప్పాలి అనుకుంటూ ఉండంగానే ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేస్తుంది. రచిత గారు, ఇప్పుడు తనకెలా ఉంది అని లోపలికి వస్తూ అడిగేసరికి ఇన్నేళ్ల తర్వాత ఈరోజు తనలో కదలిక వచ్చింది డాక్టర్ అని జరిగిందంతా చెప్పి బుజ్జి ఉన్న గదిలోకి తీసుకెళ్తుంది. బుజ్జిని చూసే, అయితే కరీం నేమ్ విని తను రియాక్ట్ అయింది అంటున్నారు అంతేనా? అవును డాక్టర్, ఇప్పటి వరకు తన డీటెయిల్స్ ఏవీ తెలియక ఏం చేయకపోయాం. కానీ ఇప్పుడు కరీం పేరు వినగానే తను రియాక్ట్ అవుతుంది అంటే తనకి బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. డాక్టర్ బుజ్జి కళ్ళని చెక్ చేసి హార్ట్ బీట్ పల్స్ కూడా చెక్ చేసి తన బ్లడ్ శాంపుల్ తీసుకుని, రజిత గారు, తనలో చేంజ్ తెలుస్తుంది. టుమారో ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, మర్చిపోవద్దు. ఒకసారి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం. తనలో ఉన్న మెమరీస్ రీకలెక్ట్ చేసుకుంటుంది. కరీం ఈ నేమ్ని ఎక్కువసార్లు తన ముందు పిలవడానికి ట్రై చేయండి. తన త్వరలోని నార్మల్ అయి మన ముందు ఉంటుంది అని నాకు నమ్మకం కలిగింది. బై గాడ్ గ్రేస్ టుమారో ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి తన కోమా నుంచి బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పి, ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్, టుమారో మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. రజిత డాక్టర్ వెళ్లే వరకు బయటే ఉంది. వెళ్ళంగానే సంతోషంగా లోపలికి వచ్చి బుజ్జి పక్కన కూర్చొని తల నిమురుతూ, నువ్వు త్వరలోని కోమాలో నుంచి బయటపడతావు అని చాలా సంతోషంగా ఉంది బుజ్జి అంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆకాష్, దీక్ష పేరెంట్స్ ఇద్దరూ కలిసి పంతులు గారిని కలవడానికి టెంపుల్కి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి 10 రోజుల్లో ఇద్దరు జాతకాల ప్రకారం మంచి ముహూర్తం ఉందని, అది దాటితే సంవత్సరం వరకు ముహూర్తాలు కలవడం లేదని చెప్పడంతో, మరి 10 రోజుల్లో అంటే పెళ్లి పనులు జరగవేమో కదా బావగారు అని సుధాకర్ జగదీశ్వర్తో అనడంతో, ఇది దాటితే సంవత్సరం వరకు ముహూర్తాలు కలవడం లేదని చెప్తున్నారు కదా బావగారు, అన్ని వెడ్డింగ్ ప్లాన్కి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. మనకి బాగా కావాల్సిన వాళ్ళకి మాత్రం పెళ్లికి ఇన్వైట్ చేసి మిగిలిన వాళ్ళకి రిసెప్షన్ ఇన్వైట్ చేస్తే సరిపోతుంది. సుధాకర్ గారు కూడా ఆలోచించి, మీరు చెప్పింది బాగానే ఉంది బావగారు, అలాగే చేద్దాం అని నిర్ణయించుకొని లగ్నపత్రిక రాయించడానికి పంతులు గారు చెప్పి పంతులు గారికి తాంబూలం ఇచ్చి ఆ లగ్నపత్రిక దేవుని ప్రాధాల దగ్గర ఉంచి ఇరు కుటుంబాలు పెళ్లి పనులకి శ్రీకారం చుడతారు. క్రిష్ ఆఫీస్కి వెళ్ళి మధుకి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పడంతో మధు కూడా లేచి రెడీ అయ్యి లక్కీని ముద్దు పెట్టుకుని, నువ్వు అమ్మమ్మ వాళ్ళతో ఆడుకుంటూ ఉండు కన్నయ్య, నేను త్వరగా వచ్చేస్తానని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పుడు జాబ్ చేయడం ఎందుకు మధు, మన కంపెనీని చూసుకోవచ్చు కదా అని నవ్య అడిగేసరికి, సారీ వదిన, నాకు లైఫ్ ఇచ్చిన జాబ్ అది, సో నేను మీ దగ్గర వచ్చినంత మాత్రాన ఆ జాబ్ మానేయాలని అనుకోవడం లేదు. ఇంకా మన కంపెనీ అన్నయ్య చూసుకుంటున్నారు కదా, నా అవసరం కంపెనీకి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వెళ్తాను. సుమిత్ర గారికి మధు చెప్పింది కూడా నిజమే అనిపించి, జాగ్రత్తగా వెళ్ళిరా మధు అంటుంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అందరూ లక్కీ ఏడుపుకి కంగారుగా చూస్తుంటే మధు లక్కీని ఎత్తుకుని ముద్దు చేస్తూ, ఏమైంది నా కన్నయ్యకి, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అడిగేసరికి వాడికొచ్చే మాటలతో డాడా డాడా అని చెప్తుంటే మధుకి మొదట అర్థం కాకపోయినా, పోనీ నువ్వు కూడా నాతో వస్తావా కన్నయ్య, ఇద్దరం ఆఫీస్కి వెళ్ళొచ్చేద్దాం అనగాని ఏడు పాపేసి హుషారుగా ఎగడం మొదలు పెడతాడు. నవ్య మాత్రం, లక్కీ మాతో ఉంటాడులే మధు, నువ్వు కృష్తో టైం స్పెండ్ చేసిరా అనగాని, ఇట్స్ ఓకే వదిన, లక్కీని కూడా తీసుకుని వెళ్తాను, వెళ్ళేది కారులోనే కదా, డ్రైవర్ కూడా ఉంటారు కదా అని చెప్పి లక్కీని సుమిత్ర గారికి ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి లక్కీకి పాలు బాటిల్లో ఫిల్ చేసి లక్కీ తినడానికి ఫ్రూట్స్ స్నాక్స్ అన్నీ తీసుకుని కారులో ఆఫీస్కి బయలుదేరుతుంది.
మధు లక్కీతో లోపలికి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఆఫీస్లో ఎవరికి మధు మాత్రమే తెలుసు, కానీ లక్కీ గురించి తెలీదు. ఒక్క స్వాతికి మాత్రమే తెలుసు. మధుకి లక్కీ కొడుకని. తనతో కూడా మొత్తం చెప్పకుండా మధుకి మ్యారేజ్ అయ్యి ఒక కొడుకున్నాడని మాత్రమే చెప్పింది. అది కూడా క్రిష్ ఆఫీస్కి వచ్చిన తర్వాతే. ఇప్పుడు స్వాతి మధుని తన చేతిలో లక్కీని చూడగానే సంతోషంగా మధు అని అరిచినంత పనిచేసి చుట్టూ తననే చూడటంతో ఒక వెర్రి నవ్వి సారీ అని చెప్పి తన కేబిక్లో బయటకొచ్చి మధుకి ఎదురుగా నిలబడి లక్కీని చూసి, మధు నువ్వు చెప్పింది ఈ బావేనా? మధు నవ్వుతూ కళ్ళార్పేసరికి ఇటివ్వే నేను ఎత్తుకుంటాను, వీడు చాలా జబ్బీగా ఉన్నాడు అని ముద్దు పెట్టుకుంటుంది. అప్పటికే తన క్యాబిన్కి వెళ్లకుండా మధు కోసం వెయిట్ చేస్తున్న క్రిష్ స్వాతితో మీటింగ్ పెట్టడం చూసి కొంచెం అసహనంగా వచ్చి మధు చేతిలో ఉన్న లక్కీని చూడగానే ముఖంలో సంతోషం చేరి మధు ముందు నిలబడేసరికి క్రిష్ని చూడగానే కేరింతలు కొడుతూ దాదా దాదా అంటూ మధు మీద నుంచి క్రిష్ మీదకి దూకుతూ ఉంటే మధు స్టాఫ్ని దృష్టిలో పెట్టుకుని లక్కీని సరిగా పట్టుకొని అప్పటికే అందరూ క్రిష్ మధుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మధు సారీ సార్ అని చెప్పి స్వాతి వైపు చూసేసరికి స్వాతి అప్పటికే టెన్షన్తో క్రిష్ని చూసి సారీ సార్ అని చెప్పి తన ప్లేస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. క్రిష్ అక్కడికి వస్తాడని ఊహించలేదు ఎవరు. క్రిష్ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. క్రిష్ వెళ్ళిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకుని మధు వైపు చూసి తన చేతిలో బాబును చూసి మళ్ళీ మనకెందుకు లేని సిస్టంలో వర్క్ చేసుకుంటున్నారు. స్వాతి మాత్రం తన ప్లేస్లో నుంచి కదలకుండా మధుని పిలిచేసరికి నవ్వుతూ వెళ్ళి ఏంటి స్వాతి అని అడిగింది. మధు ఇప్పుడొచ్చావేంటి? నువ్వు ఆఫీస్ టైమింగ్కి 1 అవర్ లేట్గా, అది కూడా బాబుతో అని అడిగేసరికి ఈరోజు లీవ్ తీసుకున్నాను స్వాతి. అవునా, మరి ఆఫీస్కి ఎందుకు వచ్చావు? వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేయాలి స్వాతి, అందుకే వచ్చాను అని చెప్పింది. స్వాతి ఒక్కసారిగా డల్ అయిపోయి అయితే నువ్వు డైలీ ఆఫీస్కి రావా? లేదు స్వాతి, ఇంకా రావడం కుదరదు, బట్ నేను అప్పుడప్పుడు కలుస్తాను, డోంట్ ఫీల్ అని మధు ఇంటి అడ్రస్ ఇచ్చి నీకెప్పుడైనా నన్ను కలవాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి రావచ్చు స్వాతి. నువ్వు ఈ 2 ఇయర్స్లో నాకు దొరికిన బెస్ట్ గిఫ్ట్వి. నీ ఫ్రెండ్షిప్ నేను మిస్ చేసుకోలేను అనగాని స్వాతి కూడా సంతోషంగా మధుని హక్ చేసుకుని థ్యాంక్స్ మధు, మనం తప్పకుండా బయట కలుద్దాం అంటుంది. మధు మేనేజర్ క్యాబిన్కి వెళ్ళేటప్పటికే మధుకి వర్క్ ఫ్రమ్ హోమ్కి ఓకే చేస్తుండడంతో సార్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాట్ చేశారా అని అడిగేసరికి ఇప్పుడే చేసేసానమ్మా, సార్ చెప్పారు మీకు ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని, ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే ఆఫీస్కి రమ్మని చెప్పమని అనగానే మధు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మేనేజర్ ల్యాండ్ లైన్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగానే హలో ప్రసాద్ గారు, మధుని నా క్యాబిన్కి రమ్మని చెప్పండి, వచ్చేటప్పుడు న్యూ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ ఇచ్చి పంపించండి అనగాని ఓకే సార్ అని పెట్టేసి అమ్మా మధు ఈ ఫైల్ తీసుకుని వెళ్ళి క్రిష్ సార్కి ఇచ్చిరా అమ్మా అనగాని సరే సార్ అని చెప్పి క్రిష్ క్యాబిన్కి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.